హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే సండే పొద్దుగాల లేచినాం. మేము లేచేసరికి అయితే 7:20 అయింది. మా పాప లేచింది కానీ మా మేడం బెడ్రూమ్లో వచ్చింది. మటన్ ఇవాళ సండే కదా, మటన్ అయితే వండుకుందాం అని అన్నది. నిన్న నైట్లో మేము ఇవాళ పొద్దుల పోయి తీసుకుని వద్దాం అనుకున్న మూమెంట్లో నిన్న నైట్లో మా తమ్ముడు ఫోన్ చేసి, మా తమ్ముడు ఫ్రెండ్ ఒక ఆయన ఇవాళ మేకను వచ్చింది అయితే తీసుకోమని చెప్పిండు. మా తమ్ముడు అయితే తీసుకున్నాడు. రాత్రి కొన్ని బోళ్ళు ఉండే, ఏంటి సాటర్డే నిన్న రాత్రి కొన్ని బోళ్ళు ఉండే. బోళ్ళు అయితే కడిగేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ నిన్న నైట్లోనే. ఇక మటన్ అయితే వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కోసుకోవాలి, చిన్న కోసేసుకొని మటన్ అయితే ఇవాళ సండే రోజు అయితే మటన్ కుమ్ముడే. ఇక రాత్రి బోళ్ళని కడిగేసుకున్నాం. ఇక ఎందుకు చదువురుడు అని చెప్పి చదివితే మళ్ళా కొన్ని వాటర్ గిట్లా జంగ్ వచ్చినట్టు అయినాయి. నాకు తెలియక నేను ఫస్ట్లో చేసినప్పుడు ఇదంతా ఇదే జంగు. ఈ జంగు పోవాలంటే ఓ రోజు కూర్చొని చూడు. మా బిడ్డ రాత్రి ఇవన్నీ ఇట్లా అన్ని ఆడుడే ఏడబడతా ఆడ బెడ్లు. ఇవాళ సండే కాబట్టి పెద్దగా ఏముండయి, ఉన్నాయన్నీ మా మేడం ఇంకేమేం బట్టలు ఉన్నాయన్నీ తీసుకోవాలి. ఇక టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతాను. పాలోళ్ళు కూడా ఎవ్వరు రాలే సైడ్. మటన్ చిన్నగా గోయమని చెప్పింది మా మేడం. అడిగిన చిన్నగానంటే ఇంత పొడుగు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే 10 మంది ఉన్నప్పుడు టకటక కోసేసుకుంటాడు. మనమైతే చిన్నగా కోసేసుకొని, అంటే మనకు నచ్చినట్టుగా కోసేసుకొని మటన్ అయితే అండేసుకుందాం. ఇక నేనైతే చెప్పిన కదా, బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాయి. ఇవాళ బాగానే బట్టలు ఉన్నాయి. ఇక కొంచెం కార్ తుడుచుకోవాలి. కార్ 2-3 రోజులు అయితే తుడవాలి. ఎందుకంటే కవర్ ఉండే, ఆ కవరు కొంచెం కొత్త కవర్ కొనాలి. ఇవాళ కొత్త కవర్ కొన్నాక తుడవాలి. ఫస్ట్ తుడిసిన తర్వాత కొత్త కారు ఉన్నాక లెక్క. ఇవాళ అయితే ఏమున్నది 29 తారీఖు. రేపు 2 రోజుల తర్వాత అమావాస్య. సద్దులు ఎంగిల్ పూలు ఉంటాయి కావచ్చు. అమావాస్య రోజు ఎంగిల్ పూలు ఆడుడా. మరి మేము ఇక్కడ ఉండుడా, తాండూరు పోవడా, అంటే బెల్లంపల్లి దగ్గర తాండూరు ఉంటుంది మా అత్తమ్మ లేదు, మరి అటు పోవడా అన్నది దసరా సద్దుల అమావాస్య అయిపోయినాక 2-3 రోజులకు తెలుస్తుంది. ఇక్కడ ఉండుడా, అటు పోవడా, ఇక్కడ ఉండడా, అక్కడ పోవడా. మా పెళ్ళైన కాంచెలు అయితే మేము 3 మొగళ్ళవే. మొన్న మా చిన్న తమ్మునికి పెళ్ళైంది కదా, మా మేడం అయితే ఎప్పుడైనా ఇక్కడనే ఉండేది. ఈసారి మా బిడ్డ ఉన్నది కాబట్టి అటు పోదాం అనుకుంటున్నాం. కానీ వర్కౌట్ అవుతుందా కాదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి ఎవరో ఒక్కరు ఇక్కడ ఉంటారు. అప్పుడు అంటే మాకు ఆడపిల్లలు ఎవరు లేరు కాబట్టి మా మేడం ఉన్నది. ఒకవేళ ఇక తప్పది ఉండుడే అంటే ఇక తప్పది ఉండుడే. ఎందుకంటే సద్దులకు ఇక్కడున్నా ఎప్పుడైనా దసరాకు జమ్మి పెట్టడానికి మా ఊళ్ళో పెట్టినాక జమ్మి అటే పోదు. ఎందుకనంటే తాండూరులో ఏంటంటే సద్దుల రోజు ఇయ్యాలుండి మళ్ళీ తెల్లారి పొద్దుగాల మధ్యాహ్నం దాకా ఆడతారు అక్కడ. అందుకని చెప్పి మా మేడం ఎక్కువ పోదాం అనుకుంటుంది. కానీ మరి ఇప్పుడైతే పోరా అన్నది లెక్క. పొద్దుగాల లేచినాం మరి అంతేనా. మటన్ తీసుకొచ్చిండు శివ. అది మటన్ పోతుందట అట్లని. అందుకని చెప్పి చూపించిన, నేను ఇంత చూసిన. నువ్వు చూస్తాను అంటే నువ్వు ఇన్స్పిరేషన్ డాక్టర్వా, సెక్యూరిటీ. ఇక పనిలే. నిన్న నైట్లో దేవర సినిమా తీసినాం. సినిమా మాత్రం మస్తు ఉన్నది. ఫస్ట్ హాఫ్ మాత్రం మస్తు ఉన్నది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో, అంటే స్టోరీ అది అంతకు మించి మనం ఏం చెప్పలేము. పార్ట్ 2 ఉన్నది కదా. ఫస్ట్ హాఫ్ మాత్రం మస్తు ఉన్నది. సినిమా మాత్రం ఇంటర్వెల్ సీన్ మాత్రం కొన్ని ఫైట్ సీన్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఒక్క సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఎట్లా అంటే, అది ఫస్ట్ హాఫ్ లో జరిగిన స్టోరీ సెకండ్ హాఫ్ లో చెప్తాడు అంతే, అంత మించి ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది అనిపిస్తుంది మనకు. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని 2-3 హైలైట్. అది స్లో ఉన్న మూమెంట్ లా వెల్యుయేషన్లు ఇచ్చేసరికి మనకు దేవర సినిమా అంటే సెకండ్ హాఫ్ అంత పెద్ద అనిపే. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మస్తు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది, 1:40 నిమిషాలకేమో, 1:40కో 1:35 నిమిషాలకో ఇంటర్వెల్ వచ్చింది. అప్పుడు సినిమా మాత్రం ఇంటర్వెల్ మాత్రం మంచిగా ఉన్నది. సినిమా సీను అది ఫస్ట్ హాఫ్ మాత్రం పర్లేదు. సెకండ్ హాఫ్ మాత్రం నాకు ఏంటంటే కొంచెం స్లో అనిపించింది. స్లో అనిపించడానికి కారణం ఏంటంటే వాళ్ళు జరిగిన స్టోరీ చెప్పారు, అంత మించి ఏం లేదు. బోర్ అనేది ఏం కొట్టదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటే మనకు ఒక 10 నిమిషాలు చూడొచ్చు. అంత పెద్దగా ఏం లేదు. మస్తు మంది ఏదేదో అన్నారు కానీ మేము అట్టే టికెట్లు బుక్ చేసుకున్నాం, వేస్ట్ అయితే కావచ్చు అనుకున్నా. కానీ ఇక మేమైతే వేనాం. మా బిడ్డ ఫస్ట్ హాఫ్ 1 గంట తర్వాత సీజర్ ఇచ్చింది, కానీ తర్వాత ఏసీకి సల్లావు అన్నది అది పట్టుకపోయినాం. ఏది
బెడ్షీట్ పట్టుకోవాలి, ఎందుకంటే వేసి చల్లగత్తా అని చెప్పి ఇట్లా వండుకున్నాం. ఇక కరెక్ట్ మళ్ళా సినిమా అరగంట ముందు కుసుకు అని అనేది ఇక వాటర్ పట్టుకపోయినాం. వాటర్ కొన్ని తాగిపించిన తర్వాత నేను ఒక 10 నిమిషాల సీన్ చూడలే, ఏం మిస్ అయినా ఏడిచినప్పుడు బయటకు ఎత్తుకొని వచ్చేసిన. కానీ మరి ఈ సండే ఎవరు కానీ పెట్టిండవు కానీ పేరుకే సండే నీ అవి బట్ ఆదివారం వస్తే ఉన్న పని అంతా కింది మీద అవుతాను. ఒక సండే రోజు ఫ్రీ ఉందా అనుకుంటాం, సండే రోజే ఫుల్ పని ఉంటుంది. ఎందుకంటే లేని పని ఉన్న బట్టలు మనం ఇంకా నయం, ఇంకా బట్టలు విండేది ఉంటే రోగం తీరు, ఏదో వాషింగ్ మిషన్ కాబట్టి ఎట్లా ఒడ్డెక్కిస్తాను కాబట్టి ఈ బట్టలు విండుకుంటా అన్ని బట్టలు విండేది ఉంటే చెయ్యి ఎప్పుడో ఈ పాటికి, ఎందుకంటే కొద్ది బట్టలు వెళ్తాను ఇంట్లోంచి వెళ్ళి. కానీ మేము 2-3 రోజులకు ఒకసారి వినుకుంటాం, ఒక్కొక్కసారి 15 మినిట్స్లో వేసుకుంటాం. ఇవాళ సండే కాబట్టి ఎక్కువ శాతం బయటకు పోయేది ఏముండదు కాబట్టి ఉన్న పని అంతా ఇట్లా వేసుకోవాలి కాబట్టి చేసిన. ఇదైతే ఇక లిక్విడ్ తెచ్చి అయితే వేసేది. ఇక ఉల్లిగడ్డ మటన్ అయితే అంతా చిన్న కోసేసుకున్నాం. బగారకు రైస్ నానబెట్టిన ఇక బగారా అయితే రెడీ. ఇవాళ కిచెన్లో ఫుల్ బిజీ కదనే. మా బిడ్డ అయితే లేచింది, మటన్ అది ఉడికి అదేంటిది పోపేసే లోపల లేచింది, అమ్మ 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 అని ఏడుస్తుంది. రోజు ఇదే పని, పొద్దుగాల లేమ్మంటే లేచుడు ఏడ్చుడు. గుడ్ మార్నింగ్ చెప్పరా, హాయ్ నమస్తే చెప్పు, 2 చేతులు పెట్టి నమస్కారం మనం చెప్పవురా. ఉప్మా అది అదో అవో ఏ ఇవాళనైతే ఫుల్ బిజీ. ఇక మొత్తం మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయినాం. ఇక బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా మేడం అయితే ఆల్రెడీ గ్యాస్ బంద్ చేసింది. అందరూ ఫ్రెష్ అప్ అయినాం, అందరూ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిసి తినుడే, అవన్నీ ముంగట పెట్టుకొని తిందాం ఒకసారి. ఇక అందరం అయితే కూర్చొని తింటాం. ఇక బగారా రైస్ అయిపోయింది, అంటే బగారా రైస్ ఇక పుల్ల మంచిగా అయిపోయింది. అరే స్మైల్ నువ్వు కూడా తినరా. ఇక అందరం కలిసి తినవు చెయ్య, నీకు అద్దు తినవు. ఇక సూపర్ ఉన్నాయి. అరే నీకు కాదురా చేయాలి అన్నీ వేసుకో. ఆ ప్లేట్ అది పెట్టు. బగారా రైస్ అసలు వేసుకుందామని అంచనా లేకుండా మాట్లాడినట్టే, ఎందుకంటే మొన్నటిదాకా బగారా తిన్నాగా మరి తిన్నదా అనుకున్నాం కానీ బాగా ఇదే నాకు ఎందుకు ఎత్తావురా. కూర మంచి ఉడికింది కానీ తినవా, అయ్యో తినవు. అందులో ప్లేట్ అయితే పెట్టాలి మరి. ఇక కూర తినుడైతే అయిపోయింది. ఇక బోల్ అన్ని కదా ఇప్పుడు బోల్ అన్ని తోముకుంటే అయిపోతాయి. ఇవన్నీ కూర అందులో వేసేసిన, కూర అన్నం కూడా అక్కడ ఉన్నది. కూర మొత్తం బావులో వేసిన, కొంచెం చాయ్ ఉన్నది. ఈ అన్నం కూడా ఇంట్లో పెట్టేసుకున్నాం మొత్తం, బగారా అన్నం కొంచెం. ఇదేంటిదే కొంచెం కలిపింది ఉండే అన్నట్టు. ఏమైందిరా, ఏమైంది అట్నే ఏడ దెబ్బ తాకింది. సరే ఇవైతే తర్వాత దోమే కానీ వాషింగ్ మిషన్ ఇంకెంత టైం ఉన్నది, పావు అంటున్నదా. సరే బొంతలు అయితే ఎండకి వేసినాం, ఎందుకనంటే మంచిగా ఉండే అప్పుడప్పుడు ఎండిపోతుందని, కొంచెం తడి పచ్చివాసన ఉన్నా కానీ పోతుంది అని చెప్పి ఇట్లా పెట్టేసినాం. ఇంకెంత టైం ఉన్నది, ఇంకా 8 మినిట్స్ దాకా ఉన్నదే. స్మైలీ బౌల్ అయితే తోముడు అన్నీ అయిపోయినాయి. బట్టలు కూడా మా మేడం వేసింది ఆల్రెడీ. ఇది ఒక్కటే బౌల్లో అదే సారీ ఇది ఒక్కటే చాయ్ గంజి ఒక్కటి తోమేసుకోవాలి. అయిపోయినాయి, వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాం, ఇవన్నీ ఎండేసుకున్నాం. 9:30 లోపు చూడండి, 9:30 అయితే టైము. 9:30 లోపు అయితే మొత్తం అన్ని పనులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక మా బౌల్ అన్ని కడిగేసింది, బట్టలు అన్నీ వేసినాయి. ఇక మా పాపని ఇక బుద్రకించాలి. ఇక హాల్లోనే ఉన్నాం కానీ పండుకొని ఉన్నారు ఇద్దరు. టీవీ చూస్తాను, టీవీ మ్యూట్ తక్కువ పెట్టి వాయిస్ ఇస్తాను. ఇప్పుడైతే ఇదైతే ఈ సండే అన్నాం కానీ సండే రోజు ఉన్నంత పని ఉండదు. పొద్దుగాల బాగా పని చేయాలని చెప్పి పొద్దుగాల లేట్ చేసినావా. అట్టప్పుడైతే స్టూడియో పోయేటప్పుడైతే 10 అయినా పని